చంద్రబాబుకు అపర చాణక్యుడు అనే పేరుంది. ఆయన తిమ్మిని బమ్మిగా చేసే నైపుణ్యం కలిగిన వారు. దేశ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ లీడర్. చంద్రబాబుకు దేశంలో ఉన్న అన్ని పార్టీల కీలక నేతలతో మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి. పార్టీలకు అతీతంగా ఆయన అందరితోనూ స్నేహ బంధాలను మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు చాకచక్యం బీజేపీకి ఎప్పుడో తెలుసు. 1996లో వాజ్పేయి ప్రభుత్వం అధికారాన్ని తొలిసారి చేపట్టింది. అయితే ఆ ప్రభుత్వం కేవలం 13 రోజుల్లోనే పడిపోయింది. దానికి కారణం కాంగ్రెస్ సహా విపక్షాలు అన్నింటినీ ఏకం చేసి చంద్రబాబు ఒకే త్రాటి మీద ఉంచగలిగారు. అలా అధికారంలోకి వచ్చి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ని కూడగట్టుకుందామని ఆశపడిన బీజేపీకి బాబు మార్క్ రాజకీయం షాక్ ఇచ్చింది. అదే రకమైన పరిస్థితి 1999 ఎన్నికల్లోనూ జరిగింది. ఒక్క ఓటుతో వాజ్పేయి ప్రభుత్వం 13 రోజులకే పడిపోయింది. ఆ మీదట 1999లో చంద్రబాబుని ఎన్డీఏ కూటమిలోకి తెచ్చుకున్న మీదటనే వాజ్పేయి 4.5 ఏళ్ల పాటు సాఫీగా పాలించగలిగారు. అలా చూస్తే కనుక బీజేపీకి బాబు వెన్నుదన్ను ఎంత అవసరం అన్నది అప్పుడే కమలనాథులకు అర్థమైంది. ఇక చూస్తే ఈసారి బీజేపీతో పొత్తు కోసం బాబు వెంపర్లాడారు అని అంతా ప్రచారం చేస్తున్నారు. కానీ బాబు అవసరం కూడా బీజేపీకి ఉందని ఢిల్లీ స్థాయిలో మాట వినిపిస్తోంది. అందుకే ఆర్ఎస్ఎస్ చొరవ తీసుకొని మరీ బాబుని తెచ్చి ఎన్డీఏలో మిత్రుడు అయ్యేలా చేసింది. ఇదంతా ఇప్పటిదాకా జరిగిన కథ. బాబు అవసరం బీజేపీకి ఎందుకు అంటే కేంద్రంలో ఈసారి ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదు అనే సంకేతాలు ఉన్నాయి. 400 ఎంపీ సీట్లు ఎన్డీఏకు, బీజేపీకి సొంతంగా 370 అని ఎంత డప్పు కొడుతున్నా ఉత్తరాదిన బీజేపీకి సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయనే టాకు. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కి ఆమడ దూరంలో ఉండే పరిస్థితి రావచ్చు అని అంటున్నారు. అదే కనుక జరిగితే మాత్రం కేంద్రంలో 3వసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. అప్పుడే ఆకర్షణ మంత్రం కూడా పఠించాల్సి వస్తుంది. ఇక బీజేపీ మిత్రులంతా ఎన్డీఏలోనే ఉన్నారు. వారంతా ఇప్పటికే కలిసి పోటీ చేస్తున్నారు. మెజారిటీ తగ్గితే బయట నుంచి కొత్త మిత్రులను వెతుక్కోవాల్సి ఉంటుంది. బీజేపీ తానుగా ఈ విషయంలో సీరియస్గా ప్రయత్నం ఎంత చేసినా కొంత ఫలితమే రావచ్చు. కానీ సరిగ్గా చంద్రబాబు కనుక ఎన్డీఏ పక్షాన నిలిచి ఉంటే కనుక అవతల పక్షం నుంచి మిత్రులను ఆయన సులువుగా కూడగట్టుకుంటారు అన్నది ఒక మాటగా ప్రచారంలో ఉంది. ఈ విధంగా చూసుకుంటే కనుక చంద్రబాబు అవసరం ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత జాతీయ స్థాయిలో ఎక్కువగా ఉంటుందని బీజేపీ భావిస్తోందంట. ఈ విషయం మీద పూర్తి అవగాహన ఉన్న మీదటనే నరేంద్ర మోడీ, అమిత్ షా ఏపీకి వచ్చి చంద్రబాబుని పెద్ద ఎత్తున కీర్తిస్తున్నారు అని చెబుతున్నారు. చంద్రబాబుని పాలనా దక్షుడు అని వారు ప్రశంసిస్తున్నారు. పైగా బాబుని తమ వైపే ఉంచుకోవాలన్న ఆరాటం కూడా వారిలో కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో అటు ఎన్డీఏకు ఇటు ఐఎన్డీఐఏ కూటమికి మెజార్టీ రాకపోతే మాత్రం చంద్రబాబు ఢిల్లీలో మరోసారి చక్రం తిప్పడం ఖాయమని అంటున్నారు.